స్వీట్ మినీ ఇండియాస్ నుంచి ఈరోజు మీకు నేను చూపించేది వచ్చి బ్యూటిఫుల్ కాంజీవరం రెప్లికా టిష్యూ శారీ అనమాట. కాంజీవరం అయితే మనకి 1,02,00,000, మనం కూడా 40, 50, 60 కూడా చూపించాం కదా. ఇది వచ్చి కేవలం 5,250 రేంజ్. ఇది మనకి సేల్లో 5,250 నుంచి 7,500 దాకా ఉన్నది. సేల్లో 2,950 మొన్న పెట్టాము, కొన్ని చూపించాము. సో మళ్ళీ ఇంకొన్ని మనం రీస్టాక్ చేసాము. బట్ ఈ స్టోరీ చెప్పే ముందు ఈ స్టోరీ కథ అయితే చెప్పాలి మనం. ఒకటి, యాక్చువల్గా ప్రతి డిజైన్స్ ఏ శారీస్ అయినా అది ఫ్యాన్సీస్ అవ్వచ్చు, డిజైనర్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా మనం 10,000లోనూ చూపిస్తాం, 5,000లోనూ చూపిస్తాం. మన దగ్గర లేని రీస్టాక్ చేసినవి కూడా తక్కువ రేంజ్లో చూపిస్తాయి. ఇప్పుడు మనమైనా సరే బ్లౌజెస్ సేల్లో ఇప్పుడు పెట్టినాం, ఒక 100 పీసులు తెప్పించాక ఒక 20-30 పీసులు ఉండిపోయినప్పుడు సేల్లో పెట్టేస్తున్నాం. ప్రొడక్షన్ మందే కాక నేను ఏంటంటే క్లయింట్కి బెనిఫిట్ కోసం అని సేల్లో ఇస్తున్నాను అనమాట. చేయించి మనం తక్కువ మార్జిన్స్తో ఇచ్చేస్తాం. బట్ మరి వీవర్స్ కొన్ని వందలు కూడా కాదండి, 1000 చీరలు చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత డిజైన్ని డిస్కంటిన్యూ చేస్తారు. సో డిజైన్ స్టార్టింగ్ చేసినప్పుడు మనకి ప్రైసింగ్ ఎప్పుడు కూడా హై ప్రైస్లో ఉంటుంది, కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది కనుక. సో కొత్త డిజైన్స్ చూపించాలని మేము వచ్చినట్టు చూపించినప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ చేసినప్పుడు అవే చీరలు మాకు 5,000కి అమ్మింది వాళ్ళు 1100కి ఇచ్చేస్తారనమాట. సో అట్లా తెప్పించి క్లయింట్స్కి బెనిఫిట్ అవుతుందని మేము బల్క్లో తెప్పించి షోస్ కూడా చేస్తుంటాం. అలాగనే ఏం మిస్ప్రింట్స్ కాదు. అండ్ శారీస్ అన్నీ మనకి ఎంత ఫ్రెష్ పీసెస్ ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. సో అది వీచ్ స్టోరీ అనమాట. అంతే తప్ప అప్పుడు ఇంత పెట్టి ఇప్పుడు తక్కువ పెట్టారు అని అనుకోవటానికి లేదు. అండ్ ఏవి కూడా ఫోల్డింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ బాక్స్లోంచి తీసిన ఫోల్డింగ్స్ అనమాట. ఇవన్నీ న్యూ వెర్షన్లో వచ్చినాయి. మొన్న షోలో నేను ఉన్న కాడకు చూపించేశాను మీకు. 2-3 చీరలు యాడ్ అవని అందులో. బట్ ఇవి ఏంటంటే వీవర్ని అడిగి బెస్ట్ డీల్లో మనకి ఇచ్చిన వల్ల అదే ప్రైస్కి మనం పెట్టగలుగుతున్నాం. ఇది అలాంటిది నేను ఇప్పుడు అండర్ కాస్ట్లో కూడా పెట్టలేము. అండర్ కాస్ట్లో ఇచ్చాను, ఇప్పుడు అండర్ కాస్ట్ కూడా కాదండి, వీవరే మనకి బెస్ట్ డీల్లో ఇచ్చేసాడు. సో దాన్ని వెంటనే నేను కొంచెం 5% యాడ్ చేసి పెట్టేశాను. అంత బెటర్ డీల్లో ఇచ్చారు ఈసారి. సో నేను కట్టిన చీర ఆల్రెడీ ఐడియా ఉంది, లహంగాస్కి ఎక్సలెంట్ ఉంది. 2,950కి ఇవి చూసారు కదా చీర, అసలు ఎంత బాగుందో. దీని మీద మంచి లైలాక్ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుంది మనకి, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఆరెంజ్ కొంచెం డార్క్ షేడ్ కూడా వెళ్ళచ్చు ఇట్లాగా. చీర మరి బెటర్ డీల్లో వస్తుంది కదా, 7,000ది మనకి 3,000కి వస్తున్నప్పుడు బ్లౌజ్కి స్పెండ్ చేయొచ్చు కదండి. సో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అలాంటి చీరే, బట్ నగలు అండ్ బ్లౌజ్ వల్ల మనకి లుక్ మారిపోయింది అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయి, సింగిల్ పీస్ వచ్చింది. బట్ కలర్ చాలా బాగుందండి, కావాలన్న వాళ్ళు పిక్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లూ కలర్ అండి. ఇందులో మనకి 2 కలర్స్ వచ్చినాయి అనమాట. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. 2,950 ప్లస్ లోకల్ షిప్పింగ్ అయితే 100, అవుట్ ఆఫ్ అయితే 150. ఎందుకంటే చీర వెయిట్ ఎక్కువ లేదు, మనకి ఆల్మోస్ట్ 700 to 800 గ్రామ్స్ ఉందన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ. నెక్స్ట్ డిజైన్ గోల్డ్ అండి. ఇందులో అంటే ఈ డిజైన్ కాదు, లాస్ట్ టైం డిజైన్స్ ఏం రాలేదు, అన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి. చాలామంది అడిగారండి ఈ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి సింగిల్ పీసే. సో ఇందులో ఒక్కొక్కటి మనం లాస్ట్ టైం డిజైన్ వేసామన్నాం కదా, ఇది లాస్ట్ టైం నేను చూపించింది. ఇది మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ అనమాట. బట్ ఇలాంటి వాటి మీద మనకి ఇలాంటి బ్లౌజ్లు వేసామనుకో, బ్లౌజ్ కూడా మనకి సేల్లో 7,500 ఉంది. చీర 3,000లో వచ్చేస్తుంది. మరి 10,500లో ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను వేసిన బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ 14,500, సేల్లో లేదు. అదైతే మనకి సేల్లో వస్తుంది అనమాట బ్లౌజ్. నెక్స్ట్ వన్ నేను వేసుకున్న సిమిలర్ శారీ అనమాట. సేమ్ శారీ, సిమిలర్ కూడా కాదు, సేమ్ ఐ థింక్. సో ఓన్లీ ఫర్ 2,950 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్. అయితే ఒకటి మన దగ్గర ఉన్నది అయి ఉంటుంది, ఇంకొకటి వీవర్ పంపింది అయి ఉంటుంది. మన దగ్గర కూడా ఎగ్జిస్టింగ్ స్టాక్లో 2 పీసెస్ ఉన్నాయంటే ఒకటి మన దగ్గర ఉన్నది, ఇంకొకటి ఆయన పంపింది. గోల్డ్ అండి, మంచి బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే చక్కగా ఉంటుంది. సో మన బ్లౌజులు అన్నీ అయిపోయినాయి కదా, మనం ఇప్పుడు చూపించండి. అవును, బ్లౌజులు అనగానే గుర్తొచ్చిందా, 3 బ్లౌజులు సేల్లో ఉన్నాయి, ఒకసారి చూపించండి. ఇందులో కలర్ చూపిందాం. ఇది నన్ను చాలా మంది అడిగారు ఈ చీర, సోల్డ్ చెప్పాను. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రీస్టాక్ అవ్వింది. అండ్ ఇవి వచ్చి మనకి బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, రా సిల్క్, ప్యూర్ కాదు, 2,500కి అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 3 ఉన్నాయన్నమాట. కావాల్సిన వాళ్ళు పిక్ చేసేయచ్చు. ఈ చీర మీద అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే అవి సింపుల్ అయిపోతాయి. కొంచెం గ్రాండ్ లుక్ ఉంటేనే మనకి పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి పర్పుల్ అండి. ఈ పర్పుల్ మీద నేను ఒక బ్యూటిఫుల్ పర్పుల్ చూపిస్తాను. కొంచెం అలా తప్పుకోండి, ఇక్కడ నుంచి చూపించేసి. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. బ్రైడల్ బ్లౌజ్ నిన్నే వచ్చింది, ఎక్సలెంట్ బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో కలర్స్ ఎక్కడ ఉన్నాయి, మనం కలర్స్ రాసిలు ఉన్నాయి, చేయించవచ్చు బ్రైడల్ బ్లౌజ్. బట్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్ వన్ అండి, ఆల్మోస్ట్ 16,500. ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి, మనం చూసేద్దాం ఇప్పుడు. ఇది మొత్తం సెట్ అన్ని కలర్స్ పంపించారు మనకి.
చాలా బెటర్ ప్రైస్లో ఉన్నాయి ఇవి మనకి. ప్రైస్ ఎంత? 2950కి అవైలబుల్ ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ పీసెస్ అన్నమాట. సో చూసారు కదా, 2950 ప్లస్ 150 ఈజ్ ద షిప్పింగ్ అండి. అవుట్ ఆఫ్ అయితే లోకల్ అయితే 100 షిప్పింగ్. మన వాళ్ళు ఏమో బ్లౌజులు అడిగారు, ఇంకో 2 బ్లౌజులు పట్టుకొచ్చేస్తున్నారు. సేల్లో ఇచ్చి బ్లౌజ్ అవి సేల్లో ఇవ్వని కొడతారు నన్ను. సేల్లో ఇచ్చి బ్లౌజ్ ఇది కాదు కదా, ఇది కూడా సేల్లో పెట్టిన బ్లౌజ్. వెయిట్ ఎంత ఉందో ఇది అసలు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి చేయించితేని, బట్ మనం సేల్లో పెట్టేస్తున్నాము. 6500కి పెట్టేస్తున్నాం అనమాట సేల్లో. ఈ ఫ్లవర్స్కే బోల్ అంత రేట్ అవుతుంది. బరువు కూడా ఆల్మోస్ట్ 1.5 kg ఉంది. షిప్పింగ్ 200 పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లాక్ పెట్టారు, బట్ కొంచెం కాంటెంపరీ వేసిన బాగుండొచ్చు, ఫ్యాన్సీగా ఉంటుంది. అంటే వాళ్ళ చాయిస్, నా చాయిస్ కంటే ఫ్యాన్సీగా ఉంటుంది. దీనికంటే నాకు ఇంకొకటి ఏది నచ్చిందంటే ఆ బ్లౌజ్ నచ్చింది, ఆ రస్ట్ కలర్ బ్లౌజ్ నచ్చింది అనమాట నాకు. అది పెట్టండి చూద్దాం ఎలా ఉంటుందో, జస్ట్ చూద్దామనండి. సో ఇది నా చాయిస్ అయితే ఇదనమాట. సూపర్. సో పొగుడుతున్నారు కదా, మీకు అర్థమైపోయింది కదా, నాకు కూడా అర్థమైపోయింది బిస్కెట్. సో నెక్స్ట్ వన్ కలర్స్, అందులో కలర్స్ ఇందులో కలర్స్ అండి. ఇవి మొన్న మనకి లేవనుకుంటాను ఈ డిజైన్, ఇవి కూడా కలర్స్ బాగున్నాయి. ఈ 6 ఉన్నాయి అయితే మనకి ఆయన పంపిన డిజైన్స్ ఏనండి, అన్ని 6 కలర్స్ పంపించారు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ కాదు, ఇంకా ఉన్నాయి సింగిల్ పీసెస్. ఇవి ఎంత బాగుందో అండి ఇది కలర్ అయితే. ఇంకో పింక్ ఇవ్వచ్చు, రత్నా గారు మీ దగ్గర ఉన్న పింక్ ఇచ్చేసేయండి. ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, స్మోకింగ్ పింక్ వెళ్ళచ్చు, బాగుంది. ఇది కూడా 75 సేల్లో 14.5 75 కలర్స్ వేసాము ఈ లోపు. సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట, ఎంత బాగున్నాయి. ఈ కలర్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, హై ఎండ్ శారీలా ఉంటుంది. మనం చూపించాం, హై ఎండ్ ఉందా వెళ్ళిపోయిందా, ఆ చీరలా ఉందన్నమాట. నెక్స్ట్ డిజైన్, ఉన్న అన్ని డిజైన్లో నాకు పెద్దగా కనెక్ట్ అవ్వని డిజైన్ ఇది ఒక్కటే, బట్ చాయిసెస్. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఇది ఒక డిజైన్ చాలా బాగుంది. అండ్ అనదర్ ప్రెటీ డిజైన్, ఇది కూడా సూపర్ ఉంది. బట్ ఒకటి చెప్పిన మొన్నట్లో 3-4 పీసులు అయితే రిపీట్ చేసి ఉన్నాయి మన షోలో చూపించినాయి. అదేంటి అదొకటి సింగిల్ పీస్ అంట, మన వాళ్ళు చూపించదలుచుకోలేనట్టుంది. అంగో లేదు ఓపెన్ చేసి. సో చూసారు కదా, అది స్టోరీ. క్వశ్చన్ ఏం అడుగుదాం అంటే చీరల మీద మీ ఒపీనియన్, అండ్ బ్లౌజులు చూపించాను కదా, ఎన్ని బ్లౌజులు చూపించాను అంతా చూసి లెక్క పెట్టి మాకు చెప్పేసేయండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్.